నమస్తే. ఇప్పుడు మనం ఇంకొక కొత్త సిచ్యువేషన్లోకి వచ్చాం. ఏంటంటే మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం. అయితే ప్రెమిసెస్ ఓనర్షిప్ ఎవరనంటే స్పౌస్, లైక్ హస్బెండ్, వైఫ్ ఆర్ సమ్ రిలేటివ్స్, వీళ్ళ ఓనర్షిప్ ఉందనుకోండి. అప్పుడు డిఫరెంట్ సినారియో ఇది. ఈ సిచ్యువేషన్స్లో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి సరిపోతుందనంటే, ఫస్ట్ డాక్యుమెంటు ఒక ప్లెయిన్ పేపర్ తీసుకోండి. ఆ ప్లెయిన్ పేపర్ మీద కన్సర్న్డ్ ఓనర్, మీ రిలేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కన్సెంట్ తీసుకోండి, సంతకాలు తీసుకోండి. ఆ పేపర్ సరిపోతుంది. రెండోది వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకోండి ఒకటి. మూడోది మామూలుగా యాజ్ యూజువల్గా ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం కదా, లైక్ లేటెస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్, మున్సిపల్ ఖాతా కాపీ, ఎలక్ట్రిసిటీ బిల్, సో అండ్ సో అండ్ సో అండ్ సో దట్ వీ నో. అయితే ఈ 3 డాక్యుమెంట్స్ సరిపోతాయి. ఓకే, ప్రాపర్టీ ఓనర్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రం మనకు తెలుసు కదా, ఎనీ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఈజ్ సఫిషియంట్. సో నో అడిషనల్ డాక్యుమెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్. అడిషనల్ డాక్యుమెంట్ అవసరం లేదు. మిమ్మల్ని ఏవి అడిగినా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 3 డాక్యుమెంట్స్ సరిపోతాయి.